ఫ్రాంపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచే తాను గెలిచానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. తన వేతనంతో 5,000 బీఆర్ఎస్ కు వెళ్తున్నాయని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ పై స్పీకర్ విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కేసు వేశారు. ఇక ఎమ్మెల్యే సంజయ్ పై అయితే స్పీకర్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఓవర్ టు యు. షార్లీ, గుడ్ మార్నింగ్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కానటువంటి వ్యవహారం ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయం. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. కానీ పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. టెక్నికల్గా వాళ్ళు ఎక్కడ పార్టీ మారలేదు అని చెప్పేసి స్పీకర్ కనిపిస్తున్నటువంటి అంశం. సో స్పీకర్ చూసేటువంటి చూపుకు, ప్రజలు చూసేటువంటి చూపుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికే 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు సంజయ్ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసారు, 8వ నెంబర్. సో డాక్టర్ సంజయ్ జగిత్యాల్లో. ఇందులో జగిత్యాల విషయానికి వస్తే ఇప్పటికే జగిత్యాల మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఒక అగ్నిగుండంలాగా మారిపోయింది. ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ లాగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి 20 టికెట్లు ఇస్తే సంజయ్ వర్గానికి 30% టికెట్లు ఇచ్చారు. సో వాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ టికెట్లు అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నారు. మరి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అవి కాంగ్రెస్ పార్టీ టికెట్లా, బీఆర్ఎస్ పార్టీ టికెట్లా అన్నది కూడా దీనిపైన సంజయ్ క్లారిటీ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం. సో కుర్చీ వెనకాల ఈ ఎమ్మెల్యేలు దాచుకుంటున్నారా, లేదంటే స్పీకరే దాచిపెడుతున్నారా, స్పీకరే దేవుడా, స్పీకరే సుప్రీమా, ఇవన్నీ అంశాలు కూడా ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి నిరోధక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో మాట్లాడాల్సినటువంటి అంశాలు. సో ఇది చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. స్పీకర్ల చేతిలో పగ్గాలు ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలు నడుస్తున్నాయి. ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్తే అప్పుడు వేరేలా ఉంటుంది. దీనిపైన ఖచ్చితంగా సవరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఈ ఫిరాయింపులకు సంబంధించి ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కేసీఆర్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు, గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో ఇట్లా మొదటి నుంచి జరుగుతూనే ఉంది. మోరోవర్ కాంగ్రెస్ పార్టీయే తీసుకొచ్చింది చట్టాన్ని కూడా. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ చేతిలో పట్టుకొని సంవిధాన్ బచావో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణలో జరుగుతున్నది. హిమాచల్ ప్రదేశ్లో అయితే వేటు వేస్తారు స్పీకర్. మరి అక్కడ స్పీకర్కి, తెలంగాణలో ఉన్నటువంటి స్పీకర్కి ఉన్నటువంటి రూల్స్ ఆఫ్ చేంజెస్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనా స్పీకర్ మాత్రం క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి ఇప్పుడు విచారణ ఎదుర్కోబోతున్నారు ఇవాళ. సో మరి కాసేపట్లోనే కడియం శ్రీహరిది కూడా క్లీన్ చిట్ వచ్చేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. దానవ నాగేందర్ క్లీన్ చిట్ ఇచ్చిన అర్థం పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదేమో, లేదంటే ఆయనతోటి రాజీనామా చేపిస్తారేమో చూడాలి.